అందరికీ నమస్కారం. జూలై 29న గురు పౌర్ణమి ఉంది. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే వ్యాస భగవానుడు జన్మించిన రోజు కాబట్టి. భాగవతం ఈరోజు చదవడం స్టార్ట్ చేయాలి. మహాభాగవతాన్ని వ్యాసుడు రచించాడు. వ్యాసుడు మానవులకు గురువు. మొదటి గురువు అనేది తల్లిదండ్రులు. మహాభాగవతం భగవద్గీత వ్యాసుడు వారు అందించారు. విష్ణు సహస్రనామం కూడా వ్యాసుడు అందించారు. ఈరోజు భగవద్గీతను పూజించి కుంకుమ గంధం పెట్టి పూజిస్తే వ్యాస భగవానుని పూజించినట్లే. గురు పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేయాలి, గురుబలం పెరగాలంటే ఏం చేయాలి, ఆర్థిక సమస్యలు తొలగాలంటే ఏం చేయాలి, అన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారో తెలుసా? ఈ కథ ద్వారా మీకు చెప్తున్నాను, వినండి. కాశీనగరంలో వేదనిధి వేదవతి అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు చాలా కాలం నుండి సంతానం లేదన్నమాట. ఎన్నో పూజలు వ్రతాలు చేశారు, అయినా సంతానం కలగలేదు. కాశీనగరంలో గంగా నది తీరంలో వ్యాసుడు స్నానం చేస్తుంటే వారికి కనిపించారు. అప్పుడు వారిని నమస్కరించి తన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన పూజ చేసే సమయానికి ఆయనకు పూజకు అవసరమైన అన్ని వస్తువులను సమకూర్చి, వ్యాసుడు పూజ చేసుకున్న తర్వాత, నాకు ఇంత సహాయం చేసినందుకు మీకు ఏమి కోరిక కావాలని వ్యాస భగవానుడు ఆ దంపతులకు అడిగాడు. ఆ దంపతులు, మాకు సంతానం కావాలి, చాలా సంవత్సరాలు అవుతుంది, మాకు సంతానం లేదు అంటే సరే అని వరాన్ని ఇచ్చాడు. వ్యాస భగవానుడు ఇచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వెళుతుంటే ఆ దంపతులు, స్వామి మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు దర్శనం చేసుకోవాలని అడిగితే, వ్యాసుడు దంపతులకు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. అది నా జన్మదినం. ఆ రోజు గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా పూజించుకోండి అని వ్యాసుడు స్వయంగా చెప్పాడు. కాబట్టి ప్రతి గురు స్వరూపాన్ని వ్యాస స్వరూపంగా భావించి గురువులని పూజించాలి. అందుకే గురు పౌర్ణమి అంటారు. వ్యాస భగవానుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ కాబట్టి వ్యాస పౌర్ణమి రోజు ఇంట్లో అందరూ దీపం వెలిగించాలి. వ్యాసయే విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమవే బ్రహ్మనిధయే వశిష్ఠాయ నమో నమః. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, అలాగే గురుబలం పెరుగుతుంది. వ్యాం వేద వ్యాసాయ నమః అని వ్యాసుని మంత్రం ఆ రోజు జపించాలి. జపించడం వల్ల కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆ రోజు శివపార్వతులను కూడా పూజించాలి. దాన ధర్మాలు చేయాలి. వస్త్రదానం, గుమ్మడికాయ దానం, పండ్లను దానం చేసే శుభ ఫలితాలు కలుగుతాయి. గురువులకు బియ్యం దానం చేయాలి, చాలా మంచిది. దత్తాత్రేయ స్వామికి శనగల మాల వేసి నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే దక్షిణామూర్తిని కూడా పూజించి నెయ్యి దీపం వెలిగించాలి. సాయిబాబా టెంపుల్కి వెళ్ళి ఆ రోజు దీనిలో టెంకాయను వేయాలి. వీళ్ళందరూ గురు స్వరూపాలు కాబట్టి వీళ్ళని మనం పూజించుకోవాలి. ఇలా పూజ చేసేటప్పుడు మనం పసుపు రంగు వస్త్రాన్ని ధరించాలి. ఇంటికి గుమ్మానికి తోరణాలు కట్టి పసుపు కుంకుమ పెట్టితే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. మేడిపండు చెట్టు దత్తాత్రేయ స్వామికి స్వరూపం కాబట్టి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి నెయ్యి దీపం వెలిగించాలి. దీనివల్ల పేదరికం పోయి అదృష్టం కలుగుతుంది. భార్య భర్తల మధ్య గొడవలు వస్తుంటే ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని 21 సార్లు చదవాలి. పౌర్ణమి రోజు కాబట్టి లక్ష్మీదేవత కూడా పూజించుకోవాలి. తులసి కోటను కూడా పూజించి నెయ్యి దీపం వెలిగించాలి. పెళ్ళి కాని వాళ్ళు ఉంటే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి పసుపు రంగు స్వీట్స్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచాలి. అలాగే శనగలను నానబెట్టి ఉదయం ఉడికించి వాటిని పసుపు వేసి తాలింపు చేసిన తర్వాత ప్రసాదం పెట్టి అందరికీ పంచాలి. ఇలా చేయడం ద్వారా పెళ్ళి తొందరగా కుదురుతుంది. అలాగే సాయంత్రం చంద్రుడిని పూజించాలి. అలాగే ఒక గ్లాసు నీళ్లు తీసుకొని
చంద్రుని కిరణాలు అల్లా పడేటట్టు ఉంచి వాటిని కుటుంబ సభ్యులందరూ తాగితే ఆరోగ్యంగా ఉంటారు. పౌర్ణమి రోజు గుమ్మం బయట 2 దీపాలు వెలిగించాలి. ఆర్థిక సమస్యలు తొలగాలంటే పసుపు కొమ్ములను తీసుకొని పూజా గదిలో పెట్టి దేవుని దగ్గర పెట్టి పూజించి వాటిని మన లాకర్‌లో పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఇవి మనకు ఏవి అందుబాటులో ఉంటాయో ఆ పరిహారాలు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థికంగాను, మానసికంగాను అందరూ